100% అండి. ఇక్కడ ఒక విషయం ముందు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అవతలని తొక్కటం, నొక్కటం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు భారతదేశంలో అత్యంత దారుణంగా అణచివేతకు గురవుతున్న వర్గం ఏదైనా ఉంది అంటే మొట్టమొదటి వర్గం హిందువులే. అందరికంటే ఎక్కువ అణచివేతకు గురవుతుంది హిందువులు. అటువంటి హిందువులు ఆ అణచివేతను తట్టుకోలేక ఏదన్నా ఒకరోజు తిరగబడి ఎందుకురా మాకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు అని ప్రశ్నిస్తే అప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్న నింద ఏంటంటే ఇదిగో హిందూ ఫాసిజము, హిందూ ఫ్యూడలిజము, హిందూ ఫండమెంటలిజం అని చెప్పేసి రకరకాల పేర్లు పెడతా వచ్చారు. ఇంకా దరిద్రం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఈ రోజున హిందూ తీవ్రవాదము, కాషాయ తీవ్రవాదము అనే మాట దాకా వచ్చేసింది. నిజానికి గన్నులు AK-47లో లేకపోతే బాంబులు RDXలు పెట్టుకుని భారతదేశంలోకి వచ్చేసి నారాయ తక్బీర్ అల్లాహు అక్బర్ అంటూ బాంబులు పెట్టినోడిని ఎవడో అంటలా గ్రీన్ టెర్రరిజం, ఇస్లామిక్ టెర్రరిజం అని అంటలా. కానీ ఈ దేశంలో తీవ్రవాదం, మతం పేరుతో తీవ్రవాదం చేస్తున్న వాళ్ళని వ్యతిరేకించండి, అటువంటి వాళ్ళని సమాజం నుంచి దూరంగా ఉండేలా చేయండి అని అడిగితే ఇదిగో కాషాయ మోకలు, కాషాయ ఉగ్రవాదులు, కాషాయ తీవ్రవాదులు అని చెప్పేసి ఏదో సామె చెప్తారు కదా, ఉల్టా చోర్ కొత్వాళ్ళకు డాంటే అని చెప్పేసి భద్రత కావాలి అని అడుగుతున్న హిందువుల్ని ఈరోజు తీవ్రవాదులు అని ముద్రేసే పరిస్థితి ఇది దిగజారిపోయింది. లలిత్ భాయ్, నేను ఒక ప్రశ్న అడుగుతా, నిక్కచ్చుగా సమాధానం చెప్పు. నువ్వు నిజంగా హిందువులు ఏడా అణచివేయబడ్డారు చెప్పు. సీరియస్లీ ఇప్పుడే చెప్తానండి. ఏడా? ఈరోజు కేరళలో ఒక జిల్లా ఉంది, మలప్పురం అనే జిల్లాలో. ఆ జిల్లాలో హిందువులు మైనారిటీలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఆ మలప్పురంలో ఎవరైనా సరే ఒక హిందూ ప్రాపర్టీ అమ్ముకోవాలి అంటే అక్కడ ముస్లింకి మాత్రమే ఆ ప్రాపర్టీ అమ్ముకోవాలి. ఇది అణచివేత కదా. మొన్న బెంగాల్ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన నెక్స్ట్ మినిట్ పొలిటికల్ అల్లర్ల పేరుతోటి కేవలం హిందూ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేశారు, హిందువుల్ని నరికి చంపారు. ఇది మతపరమైన హింస కదా. అండ్ ఈ దేశంలో 90%, 80% హిందువులు ఉన్న ఈ దేశంలో ప్రతి హోటల్ ముందు హలాల్ అని ఒక బోర్డు కనపడుతుంది. ప్రతి చికెన్ షాప్, మటన్ షాప్ ముందు హలాల్ మీట్ అని బోర్డు కనపడుతుంది. ఈరోజు ప్రతి ప్రోడక్ట్ మీద హలాల్ చేసిన ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. హల్దీరామ్స్ అని హిందువులు పెట్టిన సంస్థతో పాటు చివరికి పతంజలి అని ఒక హిందూ యోగా గురువు పెట్టుకున్న వస్తువుల్ని కూడా హలాల్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఈ దేశంలో 10% ఉన్న ముస్లింలు లేకపోతే 14% ఉన్న ముస్లింలు అన్నీ తినరు, వాళ్ళకి నచ్చింది మాత్రమే తింటారు. కానీ ఈ దేశంలో 80% ఉన్న హిందువులు మాత్రం ముస్లింలకు ఏది నచ్చిద్దో అలాగే మేము కూడా తినాలి అంటున్నారు. ఇది అణచివేత కాదండి. ఇష్టం ఉంటుంది లేకపోతే లేదు. క్రాంతి గారు 1 minute. మీరు ఒక మాట అన్నారు ఇక్కడ, నీకు ఇష్టమైతే తిను అని చెప్పేసి. ఈ మాట మేము అడిగినందుకే మా మీద కేసులు పెట్టారండి. మేము వెళ్ళిపోయి మెక్డొనాల్డ్స్ ముందు బోర్డు పెట్టారు, వి సర్వ్ ఓన్లీ హలాల్ అని చెప్పేసి. మాకు నాన్ హలాల్ మీట్ కూడా కావాలి అని డిమాండ్ చేసినందుకు హిందువుల మీద కేసులు పెట్టారు. ఎప్పుడు? హలాల్ 1 year బ్యాకే. హలాల్ మీట్ అయితే మేము తినము, మాకు డెలివరీ వద్దు అని చెప్పేసి చెప్పినందుకు, స్విగ్గీ ఆర్డర్ రిజెక్ట్ చేసినందుకు ఢిల్లీలో ఒక వ్యక్తి మీద కేసు పెట్టారు. నువ్వు ఎందుకు రిజెక్ట్ చేస్తావు, మతం కారణంగా అని చెప్పేసి. ఇదేం అణచివేత అండి? ఇవన్నీ మీకు అణచివేతలాగా కనపట్లేదా? అండ్ ఇంకో మాట చెప్తానండి, భారతదేశంలో రాజ్యాంగం చెప్తుంది ఆర్టికల్ 48 ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా సరే మాంసాన్ని నిషేధించాల్సిన బాధ్యత, లేదంటే గోహత్యల్ని నిషేధించాల్సిన బాధ్యత, నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల బాధ్యత అని రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగబద్ధంగా ఉన్న చట్టాన్ని అమలు చేయమంటే మన నోటికాడ కూడు లాగేస్తారంటున్నారు. దేశంలో వీళ్ళు తినడానికి గోవులు తప్ప ఇంకా కూడే లేదా? ఎందుకు గోవుల్ని మాత్రమే తింటున్నారు? కొంతమంది చంపుతూ వీడియోలు పెడుతున్నారు, గోవుల్ని కత్తితో పొడిచి చంపి హిందూ దేక్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే హిందువుల్ని రెచ్చగొడతాం కదా. ఇదే పాత బస్తీకి సంబంధించిన ఒక పొలిటీషియన్ కూడా కాదు, ఒక వీధి గుండాలాగా బిహేవ్ చేసే రాజకీయ నాయకుడు గాయకో దేకేతో హమే లస్ ఆతా హై అని చెప్పేసి అన్నాడు. అంటే మీకు మమ్మీ కావచ్చు, మాకు ఎమ్మిగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే హిందువుల్ని ఏ ఉద్దేశంతో రెచ్చగొడుతున్నారు? ఈరోజు మేము హిందువులుగా మేము అబ్జర్వ్ చేసిన మీదటే మాట్లాడుతున్నాం. భారతదేశంలో అత్యంత దిగజారుడుతనం పెరిగిపోవటానికి, మత మార్పిళ్ళు ఎక్కువగా జరగటానికి కారణం ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని హిందువుల్ని మత మార్పిడి చేస్తూ ఉన్నారు. ఆ రెండిట్లో ఈ ఫుడ్ జిహాద్ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉంది. స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, హిందువులు అంటే నీకు గౌరవం ఉన్నదా వ్యక్తిగతంగా? 100% ఉంది. ఉందా? ఉంది. ముస్లింలు అంటే గౌరవం ఉన్నదా? 100% ఉంది. ముస్లింలు అంటే గౌరవం ఉన్నదా? 100% ఉంది. నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా బ్రదర్, ముస్లింలు అంటే గౌరవం 100% ఉంది. ఉంది కదా. ఇప్పుడు లలిత్ కుమార్ అనే వ్యక్తి మీ చుట్టాలలోనో లేకపోతే మీ రిలేషన్లనో లేకపోతే మీ సొంతం చెల్లో అక్కో ఇట్లా అంటున్నాను, ఏమనుకోకండి. ఏం పర్లేదు. ఒక ముస్లింకి ఇచ్చి పెళ్లి చేయగలుగుతాడా? చేయను. ఎందుకు? గౌరవం ఉందన్నావు కదా. ఎగ్జాక్ట్లీ, గౌరవం ఉంది అని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా వినండి. మీరు ఏమడిగారు, హిందూ అంటే గౌరవమా, ముస్లిం అంటే గౌరవమా అని చెప్పేసి అంటున్నారు. నేను చెప్తున్నా, నేను ఇన్సానియత్కి గౌరవం ఇస్తా, ప్రతి మనిషికి గౌరవం ఇస్తా. వాడు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, లేకపోతే సిక్కా, బౌద్ధ, జైన ఏమి చూడను. కానీ వాళ్ళు మనుషుల్లాగా బిహేవ్ చేస్తానని చెప్పి నేను మర్యాదిస్తాను. ఈరోజు చాలా మంది అడుగుతూ ఉంటున్నారు. క్రాంతి గారు ప్రశ్న అడిగారు, దయచేసి ఆన్సర్ చెప్పండి. ఒక్క మాట చెప్పండి.
ఇక్కడ నేను ప్రతి మనిషిని మనిషిలాగా బిహేవ్ చేస్తున్నంతసేపు నేను గౌరవిస్తాను. అంటే ఆ మనిషి మానవత్వాన్ని విడిచిపెట్టి మృగత్వం వైపు పోతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మర్యాద ఇచ్చే ప్రసక్తే ఉండదు, అలాంటి వాళ్ళని మనుషులుగా చూసే ప్రసక్తే ఉండదు. ఇంకో మాట అంటున్నారు, మీ ఇంటి ఆడపిల్ల ఎవరన్నా వేరే పరాయి మతస్థుడిని ఇష్టపడితే పెళ్లి చేస్తారా అని చెప్పేసి. నిజంగా వాళ్ళిద్దరూ ఇష్టపడితే అక్కడ వాళ్ళిద్దరు ప్రేమను మాత్రమే చూసుకుంటారు తప్ప మతాలు కనపడవు. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరికో నిరూపించడం కోసం, నా సెక్యులరిజంలో లేకపోతే నా పరమత సహనాన్ని నిరూపించడం కోసం నా ఆడపిల్లల్ని తీసుకెళ్లి వాడికి తాకట్టు పెట్టాల్సిన అవసరం నాకు తాకట్టు ఎందుకు అవుతుంది? పెళ్ళి అవుతుంది, అది అవ్వదు. ఇంకో మాట చెప్తాను, చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఈ మధ్య కూడా, ఏమండి సమాజంలో సమానత్వం రావాలంటే మాలాంటి తక్కువ కులాలు ఏంటంటే మీ ఇంటి ఆడపిల్లల్ని పంపిస్తారా అని అడుగుతా ఉన్నారు. నేను చెప్తున్నా, ఏంది నీకు నిరూపించుకోవటం కోసం ఎవడో వాడి ఇంటి ఆడపిల్లని నీ పక్కలోకి పంపించాలా? నీ ఆడపిల్లకి, నీ కులానికి గౌరవం పెంచాలి అనుకుంటే గనక కేవలం వాడింటి ఆడపిల్లని నిరూపించడం కాదు, అది సమానత్వం ప్రూవ్ చేయడం కదా. అవును, ఇద్దరు ఇష్టపడితే అది వేరు. ఇప్పుడు సరే బ్రదర్ లలిత్ భాయ్, నేను ఒక మాట చెప్తాను సార్, ప్లీజ్ ఒక్క మాట, ఒక్క 2 నిమిషాల్లో కంక్లూడ్ చేసేస్తాను. ఇక్కడ నిజంగా సంబంధాలే కలుపుకోవాలనుకుంటే మీ ఇంటి ఆడపిల్ల నాకు పెళ్లి చేయని ఎందుకు అడగాలి? మా ఇంటి ఆడపిల్ల దగ్గరకు వచ్చి నువ్వు రాఖీ కట్టు, చెల్లెలేదు ఇన్స్టెంట్గా అవుతుంది. ఎందుకు ఇట్లాంటి మాటలు చెప్పాలంటే, స్వామి వివేకానంద మాకు ఆదర్శం. వివేకానందుడు విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి, నీలాంటి తెలివైన వాడు, అందమైన వాడు నాకు పుట్టాలంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నన్ను పెళ్లి చేసుకుంటావు నువ్వు అని అడిగింది. ఆయన ఒకటే మాట చెప్పారు, అమ్మ నన్ను పెళ్లి చేసుకుంటే నాలాంటి వాడే పుడతాడని గ్యారంటీ లేదు, నేను పుట్టించగలను లేదో కూడా గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఈ ప్రయత్నం చేయటం కంటే దీనికంటే బెటర్ ప్రయత్నం ఉంటుంది. అదేంటో తెలుసా, నన్ను ఇప్పుడే మీరు దత్తత తీసుకోండి, నేను మిమ్మల్ని తల్లిగా భావిస్తాను అని చెప్పేసి అన్నాడు. అలాంటి సంస్కారం మాది. అంతేగాని నువ్వు పెళ్లి చేయి, లేకపోతే నీ ఇంటి ఆడపిల్లని నాకు పంపు, నువ్వు వచ్చి సమానత్వాన్ని చూపించు. ఎవడెవడికి సమానత్వం చూపించాలి? అసలు సమానత్వం అంటే అర్థం ఏంటంటే ఎవడని చెప్పగలడా? వచ్చి సమానత్వం అంటే ఏంటో చెప్పండి. ఏ మతంలో సమానత్వం ఉందో చెప్పండి. కుల వ్యవస్థ మీద మీకు గౌరవం ఉందా? 100% ఉంది. కుల వ్యవస్థ మీద 100% ఉంది. ఇప్పుడు కుల నిర్మూలన జరగాలి అని అంటే హిందూ జనశక్తి నుంచి మీరు ఏం చేస్తారు? అసలు ఆ ఆలోచన ఉన్నదా మీకు? ఎగ్జాక్ట్లీ. భారతదేశపు కుల వ్యవస్థను నేను ఎందుకు గౌరవిస్తానంటే, కుల వ్యవస్థ ఉన్నంతకాలం ఇక్కడ ఎటువంటి నిరుద్యోగము లేదు, ఎటువంటి ఆత్మహత్యలు, పనులు దొరక్క. కేవలం మీరు చూస్తున్న కుల వ్యవస్థ అంతా కూడా మీకు ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే, ఈ యాంటీ హిందూ ఫోర్సెస్ రాసిన పుస్తకాల్లోంచి మీకు కనపడతాయి, లేకపోతే ఇంకెవరో కుహనావాదులు చెప్తున్న కట్టుకథల నుంచి మీకు వినపడతాయి. కానీ వాస్తవంగా కుల వ్యవస్థను కనుక మీరు చూసినట్లయితే, ఏ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయండి? పూర్వం అర్జునుడు సుభద్రను చేసుకున్నాడు. సుభద్ర ఏ కాస్ట్ అండి? శ్రీకృష్ణుడు 8 మంది భార్యలు చేసుకున్నారు. 8 మంది భార్యలు ఏ కాస్ట్ వాళ్ళండి ఒక్కొక్కళ్ళు? ఎవరెవరు కాస్టులు చూసి చేసుకోలేదు కదా. ఒక ఇవాళ ఆది జాంబవ జాతి అని చెప్తారు. ఆ జాంబవంతుడు కుమార్తెను సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పురాణాల గురించి మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ప్రస్తుత కాలంలో మీరు ఎంతవరకు ప్రోత్సహిస్తున్నారు అది చెప్పండి. ఇద్దరు ఇష్టపడితే మనస్ఫూర్తిగా ఆ ఇద్దరి మధ్య కనుక ఎటువంటి కుల మత తారతమ్యాలు లేకుండా వాళ్ళు చేసుకోవటానికి సిద్ధపడితే మాకు ఏ అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ క్లియర్గా ఇస్లాంలోనే ఒక మాట చెప్తా ఉన్నారు, ఖురాన్లోనే, నమ్మి విశ్వసించినంత వరకు అవతల వాళ్ళని, వేరే మతస్థుల్ని నువ్వు వివాహం చేసుకోకూడదు అన్న విషయం చాలా స్పష్టంగా ఉంది ఖురాన్లోనే. అటువంటి దాన్ని మేము లవ్ జిహాద్ అంటున్నాం. నిజంగా అక్కడ లవ్ జిహాద్తో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా, నీ మతాచారం నువ్వు పాటించు, నా మతాచారం నేను పాటించుకుంటాను, ఇద్దరు వివాహం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదే. దానికి ఎటువంటి జిహాద్ అని పేర్లు పెట్టట్లేదే మేము. కానీ ఎవరైతే ఆడపిల్లని పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు మతం మారమనో, లేకపోతే పెళ్లి చేసుకునేటప్పుడు మార్చకుండా పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు మారితేనే కలిసి ఉంటానని అంటున్నాడో, అటువంటి అన్యాయాల్ని, అటువంటి కుట్రల్ని మేము వ్యతిరేకిస్తున్నాం.